హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. క్యాబేజ్ తోటి మంచి రెసిపీ అయితే ఒకటి చూపిస్తానండి. క్యాబేజ్ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, తింటారు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పుల్కా అయితే చేశానండి. సో పుల్కాకి అలానే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా సరిపోయేటట్టు నేనైతే ఇక్కడ తోటకూర పప్పుని అయితే చేస్తున్నానండి. పుల్కాలోకి ఒక కర్రీ అలానే రైస్లోకి ఒక కర్రీ చేయాలంటే మార్నింగ్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి. రెండిటికి సరిపోయేలాగా ఒక కర్రీనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ తోటకూర పప్పుని అయితే చేస్తున్నాను కదా. ఫస్ట్ ఇక్కడైతే కందిపప్పుని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడైతే తోటకూర ఆల్రెడీ నేను నైట్ అయితేనే కట్ చేసి పెట్టానండి. ఇక్కడ వచ్చేసి తోటకూరని అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలో చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా, అది శుభ్రంగా వాష్ చేసుకోకపోతే అలానే ఉండిపోతుంది. కనీసం ఆకుకూరలని వారానికి 2-3 సార్లు అయినా తింటే మంచిదండి. మా పిల్లలైతే ఇక్కడ తోటకూర పప్పు అయితే ఇష్టపడతారండి. కర్రీ కానీ పులుసు కానీ పెడితే తినరు. అందుకని చెప్పేసి ఈరోజైతే పుల్కాలోకి అలాగే రైస్లోకి కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళైతే పప్పు అయితే చేస్తున్నాను. ఆకు మొత్తాన్ని కూడా వాష్ చేసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు పప్పులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పులోకి సరిపడా ఆనియన్స్ అయితే ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. అలానే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని అయితే పప్పులో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పప్పుకు సరిపడా చింతపండుని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం కారము అలానే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇక్కడ యాడ్ చేసినా కూడా సరిపోకపోతే మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేస్తే ముందే కొంచెం బాగుంటుందండి టేస్ట్, అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక కందిపప్పు నానబెట్టడానికి వాష్ చేసి వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. మార్నింగ్ వచ్చేసి నేను రైస్ అయితే ఎక్కువగా రైస్ కుక్కర్లోనే కుక్ చేస్తానండి. ఇక్కడ లంచ్ బాక్స్లోకి వచ్చేసి బియ్యం అయితే వాష్ చేస్తున్నానండి. వాష్ చేసి వీటిని అయితే రైస్ కుక్కర్లో అయితే పెడతాను. పుల్కా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడైతే వాటర్ని బాయిల్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే గోధుమ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలు కానీ పుల్కా కానీ చేసేటప్పుడు ఇలా గోరువెచ్చని వాటర్ని అయితే యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చపాతీ కానీ పుల్కా కానీ చేసుకొని చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. అది ఈవినింగ్ వరకు కూడా బాగుంటాయండి. ఈ పిండికి సరిపడా కొంచెం సాల్ట్ని అలానే వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకో. ఇక్కడ వచ్చేసి పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను.
ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పుని అయితే తాలింపు అయితే వేసేసుకుందాము. ఇందాక వచ్చేసి నేనైతే పసుపు అయితే యాడ్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడైతే పప్పుకి పోపు అయితే వేసుకుందామండి. ఇక్కడ వచ్చేసేసి ఆయిల్ని అయితే కొంచెం హీట్ చేసుకొని దీంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేశానండి. అలానే 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను. అలానే కొంచెం ఇంగువ, ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు అయితే వేగుతూ ఉన్నాయి కదండి. ఈ టైంలో వచ్చేసి నేనైతే కరివేపాకుని అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ పోపులోకి వచ్చేసి వెల్లుల్లిపాయలను అయితే దంచి వేసుకున్నాండి. పప్పులోకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పోపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పోపు అయితే పప్పులో అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నా కదండి. అవైతే సరిపోలేదు. నేను ఇంకొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నాను. పోపు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి పుల్కా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను పుల్కా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందాక మనం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నా కదండి, హాట్ వాటర్ని. పుల్కా అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి. పుల్కా వచ్చేసి ఇక్కడైతే బాగా పొంగిపోయినట్టుగా కనిపిస్తుంది కదండి. మనం హాట్ వాటర్ పోసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అంతా కూడా చాలా మెత్తగా ఉంటుందండి. దానివల్ల సాఫ్ట్గా వస్తుంది చపాతీలైనా పుల్కాలైనా సరే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలాగా. ఇక్కడ పుల్కా కాల్చేటప్పుడు కొన్ని అయితే నేనైతే కాల్చానండి. ఇంకొన్ని వచ్చేసి మా పెద్ద బాబు అయితే కాల్చాడు. నాకైతే లంచ్ బాక్స్ కట్టే టైం అవుతుంది కదా అని చెప్పేసి కాలమంటే తనే కాల్చాడు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పుల్కా విత్ తోటకూర. ఇక్కడ వచ్చేసి నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పనులు చేస్తా కూడా ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలానే మేము పుల్కాలకు కూడా ఇవాళ తోటకూర పప్పుని అయితే చేసుకున్నాం కదండి. అదైతే కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి అదంతా కూడా ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.
పప్పు మిగిలింది కొంచెమే కదండి, మళ్ళీ ఆ గిన్నె సాయంత్రం వరకు అలానే ఉంచుకోవడం ఎందుకులే అని చెప్పేసి దీంట్లో అయితే వేసేసుకొని అదైతే వాష్ అయితే చేసుకుంటున్నానండి. ఇందాక పుల్కా చేసుకున్న పిండి కూడా కొంచెం మిగిలిపోయిందండి, అది కూడా తీసేసుకొని దీంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వరకు యూజ్ చేసిన గిన్నెలు అయితే ఉంటాయి కదండి వాష్ చేసుకోవడానికి, ఇవన్నీ వచ్చేసి సింక్లో అయితే వేసేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనం ఏదైనా పని చేసుకునేటప్పటికి నానిపోతాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను. సింక్లో వేసుకున్న గిన్నెలని నానే లోపల ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. గ్లాస్ స్టవ్ కాబట్టి చాలా కష్టం అండి మెయింటైన్ చేయటం. నార్మల్ స్టవ్స్ అయితే ఉంటాయి కదండి గ్లాస్ కాకుండా, అలా అయితే వాటిని ఎలా అయినా సరే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ దీనికి వాటర్ ఎక్కువ యాడ్ చేసి పోస్తే స్టవ్ అయితే పాడైపోతుందండి. స్టార్టింగ్లో నాకు కూడా తెలియక వాటర్ బాగా యాడ్ చేసి క్లీన్ చేసేదాన్ని అండి, దానివల్ల ఏంటంటే స్టవ్ పాడైపోయింది. మళ్ళీ అది బాగు చేయించుకున్నప్పుడు బాగైందిలేండి, తర్వాత నుంచి మాత్రం వాటర్ని ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా జస్ట్ స్ప్రే అయితే యాడ్ చేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయి, కొంచెం తుడుచుకొని మళ్ళీ నీట్గా పెట్టుకుందామని అయితే అనుకున్నాను. మధ్యాహ్నం టైమింగ్ అయితే కొంచెం ఖాళీగా ఉంటాం కదండి, ఈ టైంలో అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే. మార్నింగ్ పెందరాడే లేచి పూజ చేసుకుంటాం కదండి, ఆ టైంలో అయితే క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ అయితే పడుతుంది కదా, సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఈ టైంలో అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానండి. సాయంత్రం టైంలో క్లీన్ చేసుకుందాం అనుకున్నాలే కదండి, పిల్లలైతే వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయితే చేసి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి మధ్యాహ్నం టైంలో అయితే ఇలా యూజ్ చేసుకున్నానండి. ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి నేనైతే కారం దోశ అయితే వేసుకొని తిన్నానండి, రైస్ అయితే తినలేదు. దోశ తిన్నాకైతే నేను కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేనైతే పిల్లలకి స్నాక్స్ కోసం ఈవినింగ్ ఈరోజు క్యాబేజ్ తోటి సింపుల్గా చేసుకుని ఒక స్నాక్ ఐటెం అయితే చేశానండి. ఇవైతే మసాలాలు అయితే ఎక్కువ ఏమీ వేయలేదు, సింపుల్గానే చేశాను. ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే చిన్న క్యాబేజ్ అయితే తీసుకొచ్చానండి. క్యాబేజ్ని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ క్యాబేజ్ మొత్తాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వీటిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో అయితే కొంచెం పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, కొత్తిమీర మొత్తం కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిలో అయితే ఎక్కువ మసాలాలు అయితే నేనేమి వేయలేదండి, సింపుల్గా అయితే చేశాను. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఏమేమి పిండిలు యాడ్ చేశానో అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఇప్పుడు మైదా అయితే యాడ్ చేశానండి. అలానే ఇంకొక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. అలానే ఇక్కడ వచ్చేసి 2 కప్స్ శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. అలానే దీంట్లో వచ్చేసి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి.
ఈ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి. వాటర్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల జావుగా వస్తుందండి పిండి. అలా కాకుండా కొంచెం మనకి బోండాలాగా రావాలి కాబట్టి ఈ స్నాక్కి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. అలానే ఇక్కడ వచ్చేసి నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, చూసి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. పిండి వచ్చేసి కలుపుకున్నప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని బాగా హీట్ వచ్చే వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి అండి. హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. క్యాబేజ్తో ఈ స్నాక్ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను వేసానండి. దీంట్లో వచ్చేసి నేను ఎక్కువ మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదండి. ఇలా యాడ్ చేయకపోయినా సరే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడూ కనుక ట్రై చేయకపోతే. మా పిల్లలైతే క్యాబేజీ కర్రీ అయితే అసలు తినరండి. ఇలా చేసి పెడితే మాత్రం తింటారు. వాళ్ళకి నేను అందులో క్యాబేజ్ వేసానని అయితే అసలు చెప్పను, వాళ్ళకైతే అర్థం కూడా కాదు. ఈ స్నాక్ ప్రిపేర్ చేసే లోపల మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చారండి. దీంట్లోకి అయితే పిల్లలు సాస్ అయితే యాడ్ చేసుకొని తిన్నారు. చాలా బాగుందని అయితే చెప్పారు. ఈవినింగ్ అయితే పూజ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మార్నింగ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మధ్యాహ్నం, దానివల్ల అయితే చాలా టైం అయితే సేవ్ అయింది. ఇక్కడైతే ఇప్పుడు ఫ్రీగా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మరో కొత్త వేలో మళ్ళీ కలుద్దాం.